హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. శుభ మంగళవారం. నేను ఒక చిన్న వీడియో చేసి పెడదామని టెంపుల్కి వెళ్ళాము. అందుకని చిన్న వీడియో చేసి పెడదామని పెట్టాను ఫ్రెండ్స్. నాగశిలలు అంటారు కదా ఫ్రెండ్స్, పుట్ట ఉందన్నమాట, పెద్ద పుట్ట. అది అక్కడ వచ్చి శిలలు పెట్టున్నారు. ఎవరెవరు మొక్కులతో వాళ్ళు ఏం మొక్కుకుంటారో అది వాళ్ళ ఇష్టం. వచ్చి పాలు నీళ్ళు అన్నీ అభిషేకం చేసుకొని మన చేతులతో మనము చక్కగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళొచ్చు. మేమైతే ఇట్లాగా మంగళవారం రోజు ఉదయాన్నే తెల్లవారుజామున 4:30 టైంలో ఇది జరిగింది. ఆ టైంలో చేస్తే మంచిది అంటారు కదా, అందుకని వచ్చి చేశాను ఫ్రెండ్స్. మా వారితో తిట్లు తిని మరి ఆయనకి ఇట్లా పూజలు ఇట్లా రావాలన్నా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, తిడతారు. నేను అన్నిటికీ ఆపోజిట్ ఆయనకి. కాకపోతే ఎన్ని తిట్లు తిన్నా సరే దేవుడి దగ్గర కంటే తిట్లైనా తింటాను. ఎందుకంటే ఆయనే తీసుకురావాలి కదా మరి బండి మీద మమ్మల్ని. ఆ టైంలో మేమైతే వెళ్ళలేం కదా, ఆయనతో మనకు అవసరం కాబట్టి ఎన్ని తిట్లు తిన్నా సరే తప్పదు. వాళ్ళ కోసమే చేసేది. అయినా సరే ఆయన కూడా పని చేసుకోవాలి కదా, మమ్మల్ని గుళ్ళు గోపురాలు తిప్పితే కుదరదు కదా ఫ్రెండ్స్. కానీ అన్నీ ఉండాలి అంటా నేను. కానీ ఆయనకి పాపం పని చేసి వచ్చేసరికి ఇంకా అలసిపోతారు. ఇట్లా ఉదయాన్నే రావాలంటే తిడతారనమాట నన్ను. అయినా సరే తిట్టించుకొని అయినా సరే తీసుకొని వచ్చాను. ఇట్లాగా పాలతో అభిషేకం చేసుకున్నాం, వాటర్తో అంతా కడుక్కున్నాము శుభ్రంగా. ఇంకా అప్పటికే అక్కడ పని వాళ్ళు కూడా క్లీన్ చేయలేదు, అందుకని కొంచెం నీళ్ళతో అంతా క్లీన్ చేశాను. పసుపు రాసుకొని బొట్లు పెడతా ఉన్నాను, ఏదో నాకు తెలిసినట్లుగా నాకు వచ్చినట్లుగా. అంతేగాని దీన్ని అయితే ఎవరో వేరేగా కామెంట్లు చేయొద్దు ఫ్రెండ్స్. అలా చేయలేదు ఇలా చేయలేదు అని అంటారు. వాళ్ళు చేస్తారో లేదో మనకు తెలియదు కానీ ఫ్రెండ్స్, చేసే వాళ్ళని చూస్తే మాత్రం వంకలు పెడతానికి ముందుంటారు. కానీ నాకు వచ్చినట్టుగా నేను చేసుకుంటా. నేనైతే ఎవరిని అలా చేశారు ఇలా చేశారని అయితే మనమేమి అనకూడదు కూడా. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. పూలు కనకాంబరాలు మళ్ళీ పెట్టకూడదు అని అంటారని ముందుగానే చెప్తున్నాను. ఎర్ర పూలు దొరకలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఎర్ర పూలే పెట్టాలన్నారని అలా కనకాంబరాలు తెప్పించాను. కానీ స్మెల్ రావు కాబట్టి ఆ పూలు పెట్టకూడదు అంటారు తెలుసు. కానీ ఎర్ర పువ్వు అని అలా అని ఇంకా పెట్టాను. మరి ఏదైతే అదైందని, ఏదో ఒకటి ఎరుపు కలవాలి కదా అన్నట్లుగా. దొరకలేదు ఫ్రెండ్స్, అన్నీ దొరికినాయి కానీ నాకు రోజా పూలు దొరకలేదు. ఇంకా మనం కొనుక్కున్న పూలే మనం పెట్టాలి కాబట్టి ఆ చెట్టుకి ఈ చెట్టుకి అయితే నేను కొయ్యలేదు, కొనుక్కొచ్చారు ఈయన. ఇప్పటివరకు అయితే అభిషేకం చేసుకున్నాము, పూలు అవి పెట్టుకున్నాము, నైవేద్యం పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు దీపానికి అన్నీ రెడీ చేస్తున్నాను. నైవేద్యం అంటే మళ్ళీ ముందే పెట్టేసారని అనద్దు ఫ్రెండ్స్. పొంగళ్ళు అవన్నీ ఏం చేసుకురాలేదు కాబట్టి ఒక బెల్లం ముక్క పెట్టుకున్నాను. ఇప్పుడు దీపం పెట్టుకోవడానికి అంతా పసుపు అది రాసుకొని బొట్లు పెట్టుకొని అన్నీ నేను రెడీ చేసి పెడతా ఫ్రెండ్స్. ఆయన వెలిగిస్తారనమాట. ఇవన్నీ ఆయన చేయటం రాదు, అసలు చేయలేరు కూడా. ఇంకా అవన్నీ చేయమన్నానంటే అసలు మమ్మల్ని గుడికి కూడా తీసుకురారు. అందుకని చెప్పి నేను అన్నీ రెడీ చేసుకుంటాను. అన్నీ రెడీ చేసిన తర్వాత ఆయన్ని వెలిగించమని చెప్తాను. ఏదన్నా కొంచెం అట్లా అదిగోండి, నేను అవి సర్దుతా ఉన్నాను కదా, ఒక పక్కన తీసి పెట్టమన్నా కానీ 100 గొనుగుతారు. గుడికి వెళ్ళా కానీ గొనుగుతానే ఉంటారు. కానీ నేను అవన్నీ పట్టించుకోను. అది వాళ్ళ కోసమే కాబట్టి మనం చేసేది. ఇంకా అవన్నీ పట్టించుకోకూడదని నా పాటికి నేను అన్నీ సర్దుతా. అన్నీ నూనె పోసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ శిలలకు అయిపోయిన తర్వాత వినాయకుడికి దక్షిణామూర్తి ఉన్నారు అక్కడ. ఇవన్నీ అయిపోయాక ఇంకొకటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది అక్కడ లాస్ట్ అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చేసుకుంటాము స్టార్టింగ్. చాలా ఫేమస్ అండి. ఎప్పుడైనా మీరు వస్తే కనుక తప్పకుండా ఇక్కడ నెల్లూరు జిల్లాలో వరిగొండ గ్రామంలో జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ అనమాట. 400 సంవత్సరాల క్రితం గుడి అని పేరు, మీకు తెలిసే ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. ఒక్కసారి మీకు కుదిరితే కనుక వీలుంటే కనుక వచ్చి దర్శించుకోండి. ఆంజనేయ స్వామి ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, సరస్వతీదేవి ఉన్నారు, నాగశిలలు, సుబ్రహ్మణ్యం స్వామి,
రావి చెట్టు, వేప చెట్టు అన్నీ మొత్తం ఉన్నాయి. నవగ్రహాలు అన్నీ సరస్వతి అమ్మవారికి పిల్లలతో వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటారు. వినాయకుడికి ఏమన్నా ముఖ్యమైన కూడా చేయించుకుంటారు. నాగుల చవితికి బాగా జరుగుతాయి. దసరాకి ఉత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో చేస్తారు, ఆషాఢ మాసంలో చేస్తారు అమ్మవారికి. ఇదంతా పెద్ద చెట్టు అండి. చూడండి, చాలా పెద్ద వృక్షం, చాలా పెద్దదన్నమాట. ఓడలు దిగిపోయి ఉంటాయి అన్నమాట బయటంతా. ఇవన్నీ అందరూ భక్తులు వాళ్ళ వాళ్ళ కోరికల కోసం ముడుపులు కట్టుకున్నారు. నేనైతే ఏ ముడుపు కట్టలేదండి, మామూలుగా అభిషేకం చేసుకున్నాను, దీపాలు పెట్టుకున్నాను, కొబ్బరి అన్నీ సర్దేశాను. మా వారు వచ్చి దీపం వెలిగించేశారు. కొబ్బరికాయ కూడా ఆయనే కొట్టారు. ఈలోపు ఈ గ్యాప్లో అక్కడ దక్షిణామూర్తి దగ్గరికి అన్నీ సర్దిస్తే దీపాలు పెట్టమని పంపించాను. అన్నీ సర్ది ఇంక వచ్చారు. వచ్చిన తర్వాత హారతి ఇచ్చామన్నమాట. అన్నీ ధూపం, నైవేద్యం, అన్నీ తాంబూలం అన్నీ పెట్టుకున్నాము. ఇక్కడ వరకు పూజ అయిపోయిందనమాట. పూజ అయితే కంప్లీట్ అయిందండి. నేనైతే గంటలు గంటలు మొక్కుతానని తిడతారు మా వారు. చూడండి, ఇక్కడ కూడా మాకిద్దరికి తన పాటికి తను, నా పాటికి నేను అనమాట. అట్లా ఉంటుంది మాది. కాకపోతే అట్లా జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.